अस्सलामुअलैकुम अंदरिकी नमस्कार। మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్। కరీంనగర్ గౌరవ జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, గౌరవ జడ్పీటీసీలు, గౌరవ జడ్పీ కోఆప్షన్ సభ్యులు, గౌరవ ఎంపీపీలు పదవీ కాలం ముగుస్తున్న ధర్మిల 2019లో వీరు పదవిని చేపట్టి 2024లో పదవి ముగుస్తున్న సందర్భంగా కరీంనగర్ జడ్పీ సమావేశ మందిరంలో వీరికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అలాగే హుజురాబాద్ గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్ పాల్గొనడం జరిగింది। ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు వీరందరినీ ఆత్మీయంగా సన్మానించి అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది। వారి మాటల్లో విందాం। చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి। మా కాన్స్టిట్యూన్సీలో మంత్రిగా ఉన్నారు। మమ్మల్ని రిజర్వేషన్ పెట్టి ఆ రోజు మాకు రిజర్వేషన్ రావడం చివరి రోజు ఒక తీపి జ్ఞాపకంగా ఈ చిత్రం కానీ జ్ఞాపకం కానీ వాళ్ళ జీవితంలో ఉంటుందని ఆశిస్తా ఉన్నాను। ఎందుకంటే విజయం వెనుక గణపతి గారి డిసెంబర్ 3న ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9 నాడు ఎన్నికల్లో చెప్పినట్టుగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందజేశారు। దానిలో భాగంగా బస్సులో ఎక్కేవారి సంఖ్య 100% యాక్టివిటీ పెరిగింది। కొత్త డిమాండ్ బస్సులు కావాలని ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి డిమాండ్ పెరిగింది। దానితోటి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే నిర్ణయం తీసుకొని ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గట్టి గారు, రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం మొత్తం నిర్ణయం చేసుకొని బస్సులో కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తూ దానికి కావాల్సినటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని డిపో మేనేజర్ల కాడి నుంచి డ్రైవర్లు, ఇతర శ్రామికులు అన్ని కలిపి 3035 ఉద్యోగాలకు నియామకాలకు ప్రభుత్వం నిన్న గ్రీన్ సిగ్నల్ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు। ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు। సహచార మంత్రులందరికీ 10 సంవత్సరాల తర్వాత 2014 తర్వాత ఆర్టీసీలో మళ్ళా మొట్టమొదటి రిక్రూట్మెంట్ మొన్న బ్రెడ్ అండ్ బటర్ స్కీమ్ కింద ఎవరైతే చనిపోయినటువంటి పిల్లలకు సంబంధించి దాదాపు 3 ఉద్యోగాలు ఇచ్చాం। ఇప్పుడు కూడా మళ్ళీ ఈ 3000 ఉద్యోగాలతో ఆర్టీసీ తిరిగి పునర్వైభవం వస్తుంది। ఇది కాక మొన్న ఒక 1000 బస్సులు కొనుగోలు చేసినాం, అవి చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాయి। కానీ ప్రజాప్రతినిధుల నుంచి, ప్రజా యాత్రికుల నుంచి వస్తున్న డిమాండ్కి అనుగుణంగా మా ప్రభుత్వం నూతనంగా 15,000 పైన 1500 పైన అంటే దాదాపు 2,000-2,500 వరకు కూడా బస్సులు కొనుగోలు చేయడానికి ఫేజ్ బ్యానర్గా ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాం। ప్రతి జిల్లా కేంద్రం 33 జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు రాష్ట్ర రాజధానికి
ప్రతి మండల కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి బస్సు నడవాలనే నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీనితోటి రాష్ట్ర రాజధానికి మండల కేంద్రం నుంచి పోవలసిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని గ్రామాలను కనెక్టివిటీ కలుపుతూ బస్సుల సౌకర్యం పెంచాలని ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రజల సహకారం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి. ఆర్టీసీ ప్రజల సంస్థ, అందులో పేద ప్రజలకు రవాణా వ్యవస్థకు ఉపయోగపడే సంస్థ, అందులో క్రమశిక్షణ కలిగిన కాకి బట్టలు కలిగినటువంటి ఉద్యోగస్తుల శ్రమతో ప్రభుత్వ సహకారంతో ఈ సంస్థ ముందుకు నడుస్తోంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాల వల్ల మహిళలకు ఇచ్చేటువంటి రాయితీని ప్రభుత్వం చెల్లించడం కారణంగా ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడ్డది. ఆపరేషన్ లాస్ లేదు, కానీ గతంలో ఉన్న బకాయిలన్నీ చెల్లించాల్సి ఉంది. కాబట్టి అది పీఎఫ్ కావచ్చు, లేదా ఇతరత్రాల కోఆపరేటివ్ సెస్ కావచ్చు, బ్యాంక్ అప్పులు కావచ్చు, వాటన్నిటినీ కూడా